ఇంతసేపు అయిపోతాను తెలంగాణ బాగా ఉన్నాయి సార్ అప్పుడే వచ్చిన వస్తే వేరే ఉంటుంది. పోలీసులు వాళ్ళు సహకరిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు మాయపాటలు రమ్మని మాట్లాడేది ఓపిక ఉండాలి కొద్దిగా. ఎంతసేపు ఫ్యామిలీ దాకా ఎందుకు అవసరం? మన ఇంట్లో ఫ్యామిలీ ఉంటే ఇట్లా చేస్తారా? అరే మళ్ళీ అసలు డైవర్ట్ చేయొద్దు. శంకర్ నాయక్ LHPS మాది తొర్రూరు. మా మరదలు ఇక్కడ అంకుర్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. తనకు ప్రెగ్నెన్సీ ఆపరేషన్ చేశారు. వస్తుందా? ప్రెగ్నెన్సీ ఆపరేషన్ చేయడం వల్ల ఆమెకి ఏమైందంటే స్టిచ్చింగ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ స్టిచ్చింగ్ ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేశారు. దానితో
మళ్ళీ మేము వేరే హాస్పిటల్ తీసుకుపోదామన్నా వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడనే ఉంచాలి, మేము చూసుకుంటాం, అంతా స్పెషలిస్ట్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళు మోసం చేసి మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి ఆమెను బ్లడ్ మొత్తం పోయేటట్టు చేయడం వల్ల ఆమెకు కోమాలో వెళ్ళిపోయింది. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ వీళ్ళు ఏజీ హాస్పిటల్లో చేర్పడం వల్ల ఆమెకు ఖర్చులైనవి, దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చులైనవి. వీళ్ళు హాస్పిటళ్ళు ఓన్లీ సోప్ పైసల కోసం మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఎలాంటి వాళ్లకు ఒక సాధారణమైన వ్యక్తులకు డాక్టర్ నిర్లక్ష్యం ప్రధాన కారణం. లేని జబ్బులు చెప్పి వాళ్ళను భయపెట్టి పైసలు తీసుకున్నాడే తప్ప దీనివల్ల వాళ్ళకు ఇప్పుడు న్యాయం జరగాలి, ఆమె సుజాతకు న్యాయం జరగాలి, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎస్టీ అనే చిన్న చూపు ఎవరు చూసినా కూడా మేము లంబాడ హక్కుల పోరాట సమితి అని వేరే సంఘాలను కూడా కలుపుకొని ఏ విధంగానైనా వాళ్లకు న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాము. ఇది మాత్రం సత్యం.